హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి దిస్ ఇస్ రవి. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి, సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీడియోకి వెళ్దామా? కెమిస్ట్రీ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాము. దీంట్లో ఒక క్వశ్చన్కి గాను 4 క్వశ్చన్స్ మనం ఇస్తున్నాం స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్స్ చేసుకుంటే ఎగ్జామ్ హాల్లో మీరు 6 క్వశ్చన్స్ వరకు ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇవి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ మ్యామ్ ఇచ్చిన క్వశ్చన్స్ కానీ, మీ సార్ ఇచ్చిన క్వశ్చన్స్ కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, మీకు వచ్చిన క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ చేయండి. అంతేకాని ఇది ఒక్కటే చేసి స్టాప్ చేయకండి. కింద డిస్క్రిప్షన్ లాంగ్స్ షార్ట్స్ ఇచ్చాను, అవి ఇంకా ఎక్యురేట్గా వస్తాయి. వీసీక్యూస్ ఎగ్జామ్కి రావాలంటే చాలా చాలా కష్టం. సో ఏదో మీకు చిన్న హెల్ప్ చేద్దాం, ఒక చిన్న ప్రయత్నంగా దీంట్లో కూడా వెరీ షార్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇద్దామని మాకు ప్రయత్నం. ఓకే స్టూడెంట్స్, సో సపోర్ట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ నుంచి ఈజీగా ఒక క్వశ్చన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి స్టేట్స్ రౌల్స్ లా, సెకండ్ హెన్రీస్ లా, అండ్ వాట్ ఈస్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్ కోసం అడుగుతున్నాడు. డిఫైన్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో లెసన్లో నుంచి కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసిచ్చాము. ఇది చాలా చాలా బిగ్ టాస్క్. సో మీకు ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మాకు ప్రయత్నం. ఓకే, అండ్ 5th, 6th నుంచి 5th, 6th, 7th, 8th నుంచి ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో దీంట్లో మీకు తెలిసిందే ఫారడేస్ లా అని సెకండ్ లా కోసం ఇచ్చాము. అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ అండ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ గ్యాసెస్ ఫస్ట్ లా రియాక్షన్. సో ఇలాంటి ఆన్సర్స్ సంబంధించిన వేరే సిమిలర్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అవి కూడా చెయ్యండి. ఓకే, మేము కొన్ని ఇద్దామని ప్రయత్నం, మీకు చదివే కెపాసిటీ ఉంటే మాత్రంకి సో ఇక్కడితో ఆగకండి, ముందుకు వెళ్ళండి. ఓకే, అండ్ 8th క్వశ్చన్ చూస్తే రైట్ ఎనీ వన్ ఓర్ విత్ ఫార్ములా ఫాలోయింగ్ అని ఇచ్చాడు. సో దీంట్లో అల్యూమినియం, జింక్, ఐరన్, కాపర్ కోసం అయితే ఇచ్చాను స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి 9th, 10th, 11th, 12th నుంచి ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి. దీంట్లో అలట్రోఫీ కోసం కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ 10th క్వశ్చన్ కాంపోజిషన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ 9th క్వశ్చన్ కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. ఏ క్వశ్చన్ కూడా ఇచ్చిపెట్టకండి ప్లీజ్. కొన్ని ఏంటంటే స్పెషల్ ఫోకస్ అనేది నేను ఇవ్వమంటున్నాను స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 13th, 14th, 15th, 16th నుంచి ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి. సో దీంట్లో SO2 యూజెస్ కోసము అండ్ మెయిన్గా 13th, 14th క్వశ్చన్ చూసుకోండి. సో PH3 హ్యాస్ ఎ లోవర్ బాయిలింగ్ పాయింట్ దెన్ NH3 అని, టైరింగ్ ఆఫ్ మెర్క్యూరీ అని కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ 17th, 18th, 19th అండ్ 20 క్వశ్చన్ సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లో 17th క్వశ్చన్ చూడండి, రైట్ ద రియాక్షన్ ఆఫ్ F2 అండ్ Cl2 విత్ వాటర్ అని, అండ్ లిస్ట్ అవుట్ ద యూజెస్ ఆఫ్ నియాన్ అని. సో XeO3 చాలా చాలా స్ట్రక్చర్ ఆఫ్ XeO3. నెక్స్ట్ ఇలాంటి స్ట్రక్చర్స్, సిమిలర్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కొంచెం గమనించండి స్టూడెంట్స్. నెక్స్ట్ 21st, 22nd, 23rd, 24th మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో 24th PHBV అని, సో లైగెండ్ కోసము. అండ్ 21st క్వశ్చన్ కూడా డయాపారామాగ్నెట్ సంబంధించిన క్వశ్చన్స్ కొంచెం గమనించండి స్టూడెంట్స్ ఇవి. ఓకే, ఈజీగా అయిపోతాయి. నెక్స్ట్ 25th, 26th, 27th, 28th మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో పాలిమరైజేషన్ ఆన్సర్ కానీ, 25th క్వశ్చన్ కానీ, విట్రయాన్ క్వశ్చన్ కానీ, సో వాట్ ఈజ్ PDI చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, 29, 30, 31, 32 ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్స్. దీంట్లో ప్రోటీన్ అని, యాంటీబయాటిక్ అని, అండ్ 31st క్వశ్చన్ డిఫరెన్సెస్ కనుక్కోవడం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అండ్ 29, 30, 31st అండ్ 32 నుంచి మనం ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. దీంట్లో 29 క్వశ్చన్ అమైనో యాసిడ్స్ కానీ, అండ్ 31st క్వశ్చన్ కానీ, అండ్ యాంటీబయాటిక్స్ కానీ, ప్రోటీన్ కానీ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఇవైతే. ఓకే, నెక్స్ట్ 33, 34, 35, 36
లోంచి ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి. సో స్టూడెంట్స్ దీనిలో చూడండి 34 క్వశ్చన్ అయితే డిఫరెన్స్ బిట్వీన్ ద సోప్ అండ్ సింథటిక్ డిటర్జెంట్ కొంచెం ఈసారి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎనాన్షియోమర్స్ కానీ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ 37, 38, 39, 40 నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 39 అండ్ 40 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ 37 కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో ఇవి స్టూడెంట్స్ ఈ 40 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సో 6 క్వశ్చన్స్ వరకు ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. దాని తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ మీ మేడం కానీ లేకపోతే మీ సార్ కానీ మీకు ఇంపార్టెంట్ అనిపించిన క్వశ్చన్స్ చదవండి. మీకు వీలుంటే ఎంత వీలుంటే అన్ని క్వశ్చన్స్ ఫినిష్ చేయండి అండ్ మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్.